స్పాటింగ్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో మొదటి 3 నెలల్లో స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అవ్వడం మంచిదా? దానికి అది నార్మలా? చాలా మంది అడుగుతారు. అసలు ప్రెగ్నెన్సీ అంటూ నిలబడిన తర్వాత సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం అనేది మంచిది కాదు. సర్విక్స్ ఓపెన్ ఎందుకు జరుగుతుంది అంటే బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేది లేదా స్పాటింగ్ ఎపిసోడ్స్ కానీ యూజువల్లీ జరగకూడదు. కొంతమందికి స్పాటింగ్ ఎపిసోడ్స్ అంటూ జరుగుతాయి. ఎవరికైతే సబ్‌కొరియోనిక్ హెమరేజ్ ఏదైతే సాక్ వెనకాల సైడ్ సబ్‌కొరియోనిక్ ప్లేట్‌లో కొంచెం బ్లీడింగ్ అనేది జరగడము. ఆ బ్లీడింగ్ కాస్త మనకి బయట స్పాటింగ్ లాగా కనిపించడం అంటూ జరుగుతుంది. ఈ ఇండికేషన్ ఇలా స్పాటింగ్ కనిపించినప్పుడు వెంటనే మీరు డాక్టర్‌ని సంప్రదించినట్టయితే మీ గైనకాలజిస్ట్ వచ్చేసి కొన్ని రకాల సపోర్ట్స్ పెట్టడం అంటూ జరుగుతుంది. అంటే బిడ్డకి రక్త ప్రసరణ పరంగా ఏమైనా సపోర్ట్ సరిపోవడం లేదా ప్రొజెస్టెరాన్ డెఫిషియన్సీ ఇంతకుముందు హిస్టరీ ఆఫ్ అబార్షన్ కానీ అలా ఏమన్నా ఉన్నట్టయితే ఎక్స్ట్రా సపోర్ట్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ డోసేజ్ పెంచడము. ఆ ప్రొజెస్టెరాన్ అనేది డెరివేటివ్ బేస్డ్ అయినా అయ్యుండొచ్చు లేదా ఇంజెక్షన్స్ బేస్డ్ అయినా అయ్యుండొచ్చు. అది డిపెండ్ అపాన్ పేషెంట్ రెస్పాన్స్ ని బట్టి అది ఓన్లీ మెడిసిన్స్ తో జరుగుతుందా లేదా ఇంజెక్షన్స్ తో జరుగుతుందా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేసి వీటితో కాకుండా కొంతమందికి ఏంటి బ్లడ్ థిన్నర్స్ పెట్టాల్సిన అవసరం అంటే హార్ట్ రేట్ అనేది ప్రాపర్ గా రానప్పుడు హార్ట్ రేట్ ఏదైతే 120 అబోవ్ ఉండాలో తక్కువగా స్థాయిలో ఉన్న వాళ్ళకి కొంచెం థిన్నర్స్ అంటూ బ్లడ్ థిన్నర్స్ అంటూ పెట్టడం జరుగుతుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ పెట్టడం వల్ల రక్త ప్రసరణ ఆక్సిజన్ బిడ్డకి పెంచి మంచి హార్ట్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని వల్ల ఈ స్పాటింగ్ ఎపిసోడ్స్ ని తగ్గించి బిడ్డ అనేది క్షేమంగా ఉండి మంచిగా ఎదగడానికి గ్రోత్ రెస్ట్రిక్షన్ కానివ్వండి ఏ రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఏ రకమైన బిడ్డకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ స్పాటింగ్ అనేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా స్పాటింగ్ కానివ్వండి బ్రౌన్ డిశ్చార్జ్ కానివ్వండి రెడ్ డిశ్చార్జ్ కానివ్వండి ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఒక అల్ట్రాసోనోగ్రఫీ చేసుకున్న తర్వాత మీరు ఉన్నట్టయితే చాలా హెల్ప్ అవుతుంది.